బెగ్గర్స్ హ్యావ్ నో చాయిస్ అంటారు కదా. అట్లాగే నా మీద ఆరోపణలు వచ్చినాయి అనుకోండి, ఫలానా ఆయనే నా మీద విచారణ చేయాలి అని నేను అడగటం అంటే అంటే నాదే చాయిస్ అనమాట. ఇతర సాట్ల చేస్తే నాకు న్యాయం అంటే అక్కడైతే నాకేదో మేలు జరుగుతుందనే ఇంప్రెషన్ వెళ్తుంది ఎవరికైనా. ఫలానా పెద్ద మనిషి దగ్గరికే తీసుకెళ్ళండి ఈ కేసు అని. అట్లా ఉంది ఇప్పుడు. దొంగే తను మీరన్నట్టు అసలు ఇంతకుముందు ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు భూ కబ్జాలకు సంబంధించిన కేసు ఫైలు నెల్లూరు కోర్టు నుంచి అదృశ్యం చేయించాడు. దొంగలు పడ్డారని చెప్పి ఆయన ఒక్క కేసు ఫైల్ మాత్రం పోయింది. ఆ ఫైల్ ఒక్కటే పోయింది. అప్పుడు ఎట్ట తెలుసండి దొంగలకి? అందులో ఏమన్నా రత్నాలు పెట్టాడా, వజ్రాలు పెట్టాడా ఇది ఎత్తుకెళ్ళటానికి? కోర్టు సిబ్బందితో కుమ్మక్కయ్యి ఆ ఫైల్ తీసి బయటికి పడేసి ఇక దొంగతనం జరిగిందని ఒక కంప్లైంట్ ఇప్పించారు. అట్లాగే ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతకంటే కూడా చాలా చాలా పెద్ద కేసులు, ఎక్కువ నంబర్లున్న కేసులు ఉన్నా కూడా అది దాదాపు 12 ఏళ్ళుగా విచారణకు రాకుండా హాయిగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అసలు అవి పూర్తి స్థాయి విచారణ జరిగి ఆ కేసులు డిసైడ్ అయ్యి అంటే ఏదో ఒక తీర్పు వచ్చే లోపల జీవితకాలం కూడా వెళ్ళిపోద్దనే ఒక ఆశ కూడా కనపడతా ఉంది.